హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే మన వీడియో టమోటా పచ్చిమిరపకాయలు పచ్చడి అండి. చూడండి, 2 టమోటాలు తీసుకున్నాను, 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను, ఒక 7 పచ్చిమిర్చి తీసుకున్నాను, కొంచెం కొత్తిమీర, కొంచెం ధనియాల పొడి, కొంచెం చింతపండు అండి. ఇప్పుడైతే నేను పాన్ మీద చేయను, కుక్కర్ మీద చేయనండి. నేను గిన్నెలో చేస్తాను. ఇది బాగా లావు గిన్నె అండి, దీంట్లో చేస్తానండి. దీన్ని మిక్సీ అయినా మామూలుగా దంచనండి, రోట్లో మీకే చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాము. చూడండి, అన్నీ కట్ చేసేసాను. మనము ఎర్రగడ్డలు 2 తీసుకుంటే టమాటాలు కూడా 2 తీసుకోవాలండి, సమానంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాము. లావు గిన్నె పెట్టుకోవాలండి. ఇది యాక్చువల్గా అయితే మా నాన్న రెసిపీ అన్నమాట. అది మా మమ్మీ చూపిస్తుంది. ఇది ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. దీంట్లో అయితే ఆవాలు, ధనియాలు, జీలకర్ర అవైతే వేయట్లేదండి, ధనియాల పొడి మాత్రం వేస్తున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాము. పచ్చిమిరకాయలు అయితే పొడవుగా దొరుక్కోకూడదండి, ఇలా దొరుక్కోవాలి. ఈ పచ్చడి అయితే ఈజీగా అయిపోదండి. మామూలుగా పచ్చళ్ళు ఈజీగా అయిపోతాయి, కానీ ఈ పచ్చడి మాత్రం ఈజీగా అయిపోదు. చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ పచ్చిమిర్చి బాగా వాడాలి. ఈ పచ్చడి అవ్వడానికి లేట్ అయినా కూడా చాలా టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. చూడండి, పచ్చిమిర్చి వేగిపోయినాయి. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. ఇదిగోండి చింతపండు, కొంచెం చింతపండు అండి, ఎక్కువ కాదు. ఇది నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. ఇది చూడండి ఎలా అవుతుందో. దీన్ని స్పీడ్గా చేసేయకూడదండి, మంట స్లో పెట్టుకొని బాగా మగ్గించుకోవాలండి. అదే నేను టైం పడుతుందని చెప్పింది. అది ఎంత మనం స్లోగా వేగించుకుంటే అంత టేస్ట్ వస్తుందండి. ఆనియన్ చూడండి, పచ్చిగా ఉండకూడదు, బాగా వేగాలి, దోరగా వేగిపోవాలి. మనకి ఎప్పుడైనా టేస్ట్గా నోటికి తినాలనిపించినప్పుడు ఇంత ఓపిక్గా చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. చూడండి, ఇంకా వేగాలి ఎర్రగడ్డలు. చూడండి ఎర్రగడ్డలు ఎలా ఎర్రగా వేగాయో. ఇప్పుడు టమాటాలు వేసుకున్నామండి. కల్లుప్పు వేస్తున్నానండి కొంచెము. ఇది బాగా చిన్న మంట మీద మగ్గాలి. మూత పెట్టేసుకున్నామండి, మగ్గుతూ ఉంటుంది, ఆవిరికి మగ్గాలి బాగా. ఇది ఒక 10 నిమిషాలు మగ్గాలండి, చిన్న మంట మీద. మనం అప్పుడప్పుడు మాడిపోకుండా కలిపెట్టుకుంటూ ఒక 10 నిమిషాలు మగ్గాలి. ఇది బాగా మగ్గితేనే టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. మూత పెట్టి కూడా అలా ఉంచేయకూడదండి, అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. చూడండి ఎలా మగ్గిపోయిందో. ఇంకా మగ్గాలండి, నీట్గా టమాటాలన్నీ కరిగిపోవాలి దాంట్లో. ఇప్పుడు ధనియాల పొడి వేసుకుందామండి, చింతపండు కూడా వేసుకున్నాము. మనం నానబెట్టుకున్నాం కదా, అది వేసుకున్నాం. చూడండి ఎంత తక్కువ, కొంచెమే వేసుకోండి. చింతపండు మాత్రం వేసానండి, నీళ్ళు కూడా వేయలేదు దీంట్లో, అసలు నీళ్ళే వేయలేదు. మనం అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలండి, లేకపోతే మాడు వాసన వస్తుంది. అందుకే నేను లావు గిన్నె పెట్టింది, పల్సటిది అయితే మాడిపోద్ది గిన్నె. కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. ఇది పచ్చడిలాగా కనపడదండి, చూసేదానికి కూర అనిపిస్తుంది చూడంగానే, కానీ భలే టేస్ట్ ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. చూడండి ఎలా ఉందో, ఇలా మేగడైపోవాలి మొత్తము. చూడండి అంతా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకుందాము. ఇదిగోండి కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. ఇదిగోండి అంతా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ కట్ చేసుకుందామండి, బాగా వాడిపోయింది. ఇప్పుడు దీన్ని చెప్పాను కదండి, మిక్సీలో వేయను, రోట్లో వేసి దంచనని.
నేను ఈ ముద్దపప్పుతో ఎనిస్తానండి మెత్తగా. చూడండి ఎలా మెత్తగా ఎనిపేసానో. అయిపోయిందండి. అంతేనండి, మన పచ్చడి రెడీ అయిపోయింది. మీ ఇంట్లో కూడా మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.